యూరియా సమస్య ప్రధానంగా చెప్పుకుంటే ఇటు పక్క కేంద్ర ప్రభుత్వం చూస్తే మేము సరిపడా ఇచ్చామని చెప్తుంది, ఇటు పక్క తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు. ఇప్పటికే 5-6 సార్లు ఢిల్లీకి వెళ్ళాము, దీని గురించి యూరియా కొరత గురించి ప్రధానంగా వివరించాము, అనేక మంత్రులను కలిశామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రధానంగా ఈ సమస్యని ఎలా చూడాలి? నిజంగానే ఇది యూరియా కొరత ఉందా లేదనే సమస్య పక్కన పెడితే దీంట్లో ఉన్న రాజకీయ కోణం ఉందా? దీన్ని ఎలా చూడాలి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, మెగా టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇది కాంగ్రెస్ పార్టీ కల్పించిన యూరియా కొరత. ఇది గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్ల కంటే ముందే ఢిల్లీ పెద్దలతోటి రాష్ట్ర అధికారులను కానీ, మంత్రులను కానీ, వ్యవసాయ శాఖ మంత్రులను కానీ కేంద్రంకు పంపించి ఎప్పుడైతే మనము కేంద్ర పెద్దలతోటి మాట్లాడి మన రాష్ట్రానికి వచ్చేదానికంటే అదనంగా వేరే రాష్ట్రాల్లో యూరియా ఎక్కడైతే వాడకం తక్కువ ఉంటుందో ఆ రాష్ట్రాలకు పోయే వాటాను కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన రైతులకు ఎలాంటి కొరత లేకుండా చూసిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ విషయం నేను చెప్పడం కాదు, గతంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కానీ, అదే విధంగా స్పీకర్ గా మా పార్టీలో స్పీకర్ గా పనిచేసినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారే ఈ విషయాన్ని చెప్పిండు. కేసీఆర్ గారికి ఉన్నంత దూరదృష్టి మరెవరికి లేదు, రైతుల పట్ల ఉన్నంత చిత్తశుద్ధి వేరే ఎవరికి లేదు. కేసీఆర్ గారు మాత్రమే రైతుల కోసం అనేక విధాలుగా ఆలోచన చేసి నాట్లు పడే సమయానికి రైతులు ఎక్కడ నాట్లు వేస్తే అక్కడికి యూరియా సంచులు వచ్చినాయని చెప్పేసి మీ పోచారం శ్రీనివాసరెడ్డి గారే చెప్పారు. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, నిజంగా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ పరిపాలన చేత కాదు, కేవలం అబద్ధపు మాటలు, ఇంకేమన్నా ఎప్పుడు బూతు మాటలతోటి అనేక రకాలుగా ప్రజలను మభ్యపెడుతూ తప్పుదోవ పట్టించి అలాంటి మాటల కోసం ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఎందుకంటే గతంలో 266 రూపాయలు ఉన్నటువంటి ఒక యూరియా బస్తా ధర ఈ రోజు దాన్ని 350 రూపాయల నుండి 400 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. సూర్యాపేటలోనైతే మాకు 266 రూపాయలు గిట్టుబాటు అయితే లేదు, 388 రూపాయలు 400 రూపాయలు అయితేనే మాకు గిట్టుబాటు అవుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డీలర్లు కూడా డైరెక్ట్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రైతులు అనేక గ్రామాలలో ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ప్రజాపాలన, నాటి రోజులు తీసుకొస్తా, ఇందిరమ్మ పాలన అని చెప్పేసి కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏ విధంగానైతే చెప్పారో, కేసీఆర్ గారి కంటే నేను బాగా పరిపాలన చేస్తా, రైతులకు అనేక విధాలుగా ఆదుకుంటా, కేసీఆర్ గారు 10,000 ఆర్థిక సాయం, అబద్ధపు పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రైతులను నట్టేట ముంచుతున్నది. ఎందుకంటే మరి ఈ రోజు రైతుల కోసం ఏ విధంగా కూడా ఆలోచన చేయకుండా, వారికి ఏ విధంగా కూడా కనీసము గతంలో ఇందిరమ్మ పాలన అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పులు లైన్ లో పెట్టి, రేషన్ కార్డులు లైన్ లో పెట్టి, రాత్రి బవళ్ళు రైతులు అక్కడ యూరియా బస్తాల కోసం నిద్ర లేకుండా ఒక మహిళ అయితే పోయి రాత్రి తెల్లారే ముందు కూడా పోయి ఆ షాపు తీసేంత వరకు షాపు దగ్గర పండుకున్న సందర్భాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల కనబడుతున్నాయి. రైతులు కూడా చెప్పులు లైన్ లో పెట్టుకున్న సందర్భాలు కనబడుతున్నాయి. మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా ఎందుకు మేల్కొంటలేదో అర్థమైతలేదు. చిత్తశుద్ధితోటి రైతుల మీద కపట ప్రేమ చూపిస్తుంది. కానీ మరి ఈ రోజు బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, అదే కాంగ్రెస్ కు 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి 8 + 8 16 అవుతుంది. కానీ మరి 8 ఏ విధమైన ఒత్తిడి తీసుకురాకుండా మరి ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ, మన బీజేపీ పార్టీ ఎంపీలు కానీ మరి కేంద్రంతో ఎందుకు మాట్లాడతలేరు, ఈ రాష్ట్ర రైతుల సమస్య ఎందుకు మాట్లాడతలేరో మరొకసారి తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఏదో చేస్తారు, వీరు చెప్పే మాటల కోసం కేసీఆర్ గారి కంటే ఇంకా ఘనంగా ఏదో చేస్తారని చెప్పి నమ్మి తెలంగాణ రైతులు వారికి ఓట్లేస్తే ఈ రోజు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలంగాణ ప్రజానికం కూడా చూస్తున్నది. యాదగిరి గారు అంటే
వాస్తవమే యూరియా కొరత చూస్తున్నాము, తీవ్రంగా రైతులు ఇబ్బంది పడుతున్నట్టు ప్రతిరోజు మనం దృశ్యాలు చూస్తున్నాము. ఇప్పటికి కూడా యూరియా కొరత సంబంధించి ఎటువంటి సమస్య పరిష్కారం దొరకలేదు. వాస్తవమే. ప్రతిపక్ష పార్టీగా మీ పాత్ర ఏంది? కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమేనా, లేకపోతే గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి ఏదైతే యూరియా కొరత లేకుండా మేము చేశామన్నటువంటి గొప్పలు చెప్పుకోవటమేనా, లేకపోతే మీ ప్రతిపక్ష పాత్రగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ధోరణి ఏమైనా ఉందా? ఖచ్చితంగానండి. కేంద్ర ప్రభుత్వం కేంద్ర పెద్దల దగ్గరికి ఖచ్చితంగా మా నాయకులు కూడా వెళ్తున్నారు. పెద్దల దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రం కోసం మాకు రైతులు ఇబ్బంది పడుతుందని చెప్పి వారికి చెప్పిన సందర్భాలు నిన్నగాక మొన్న ఢిల్లీలో జరుగుతున్నాయి. కేంద్ర పెద్దలకు ఖచ్చితంగా కలుస్తున్నారు. మా రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేఆర్ సురేష్ రెడ్డి గారు కానివ్వండి, వద్దిరాజు రవిచంద్ర గారు కానివ్వండి, మా పార్టీ నుంచి ఇక్కడ మా కేటీఆర్ గారు కానివ్వండి, వారి సూచనల మేరకు కేంద్ర పెద్దలతోటి మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన రైతులకు రావాల్సిన యూరియా కోసం అనేక సందర్భాలుగా వాళ్ళు చర్చిస్తున్నారు. కానీ ఈ రోజు ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ, బీజేపీ పార్టీ ఎంపీలు కానీ వారు ఈ రాష్ట్ర ప్రజల ఓట్ల కోసం మాత్రమే వాళ్ళు పాటు పడుతున్నారు. కానీ ఈ రోజు ఓట్లు వేసుకున్న తర్వాత ఈ రైతులకు ఏం కావాలని చెప్పేసి వారికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధితోటి ఆలోచిస్తలేరని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ చాలా గమనిస్తున్నారు. ఈ రోజు రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ, ఇంకా ఏ ఎలక్షన్లు వచ్చినా కాల్సి వార్త పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ రోజు మేము చెప్పదలుచుకున్నాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాయి అది గారు, మళ్ళీ మన దగ్గరకు వస్తాను. మనతో పాటు ఇదే డిబేట్లో జాయిన్ అయ్యారు